సెపరేటు ఈ అందరిని కలిపి పంపియడం జరుగుతుంది. మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. అందరిని కలిపి ఒకసారి పంపియడం ఇబ్బంది కదా! మేము అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి బోనం ఇట్లా ఆషాఢ మాసంలో ఒక్క పొద్దుతోటి నిమ్మలంగా చేస్తుంటాం. పెద్ద బోనాలు ఎత్తుకుంటున్నాం. మా కోసం సెపరేట్ ఫెసిలిటీ పెట్టుకుంటే బాగుంటుందని. హ్మ్. హ్మ్. అంటే ఏంది? ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బావుంటది? అసలు తెలంగాణ అంటేనే బోనాలంటేనే ఎంతో ప్రత్యేకత. ఎటువంటి ఏర్పాట్లుంటాయి? ఎటువంటి ఏర్పాట్లంటే నార్మల్ వాళ్ళకి అలాగా మాకు కొంచెం అలాగా పెడితే బాగుంటుంది. ఎందుకంటే పెద్ద బోనాలు చాలా దూరం నుంచి మోసుకొని వస్తుంటాం. ఒక్క పొద్దున వస్తుంటాం. ఎక్కనీకి ఇబ్బంది అవుతుంటుంది కదా! అట్లా. హ్మ్. అంటే మీరు ప్రతి సంవత్సరం చేస్తుంటారా? ఇక్కడ అమ్మవారు అంటేనే ఏ కోరిక కోరుకున్నా సత్యంగల తల్లి నెరవేరుతదని ఒక నమ్మకం అయితే ఉంది ప్రజల లోపల, భక్తుల లోపల. వాస్తవమేనా? అవునండి. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో అమ్మవారికి తొలి బోనం గోల్కొండ అమ్మవారికి ఎక్కిస్తాం. తర్వాత బల్కంపేట ఎల్లమ్మకి, తర్వాత సికింద్రాబాద్ మహంకాళికి, తర్వాత ఇక సిటీ బోనాలు ఎక్కడ ఏరియాలో అక్కడ జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం ఇట్లా చేయడం వలన ఎలాంటి రోగాలు ఇబ్బందులు రాకుండా అమ్మవారు చూసుకుంటుంది తన చూపులతోటి. ఏంటంటే ఇట్లా చేయడం వల్ల గిట వర్షాకాలంలో ఎలాంటి చాలా రకాల సమస్యలు వస్తుంటాయి, రోగాలు ఏవైనా బాధలు వస్తుంటాయి. అమ్మవారు అట్లా చూసుకుంటుందని మా నమ్మకం, మా అభిప్రాయం. అంటే ఇప్పుడు లాస్ట్ చివరి ఏడాదికి ఏమన్నా తేడా కనిపిస్తుందా ఏర్పాట్లలో అని? ఇంకా ఏవైనా ఏర్పాట్లలో పోయిన సంవత్సరంలో మాకు సపరేటు పంపించడం జరుగుతుంది. ఈసారి గిట పంపించడం లేదని కాదు, కానీ కొంచెం అందరిని కలిపి పంపించడం కంటే మాకు కొంచెం సపరేట్ ఇస్తే బాగుంటుందని మాకు కోరిక. తెలంగాణ అంటే బోనాల ప్రత్యేకత. మళ్ళీ ఈ ఏడు కూడా ఈ విధంగా అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఇక ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇది ఒక మన తెలంగాణ ప్రజలకు ఒక పెద్ద పండగ. దీన్ని చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. అందరు ప్రజలు, ఉన్న వాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే, వాళ్ళ కలిగినంతలో అమ్మవారికి బోనం నైవేద్యం ఎక్కియడం, వాళ్ళందరికీ ఇది చేయడం జరుగుతుంది అమ్మవారి. అంటే ఈ జనరేషన్, ఈ కాలం పిల్లలకు కొంతవరకు దైవభక్తి, దేశభక్తి అనేది కొంతవరకు తగ్గిపోయింది. అలాంటి వాళ్ళకు ఏం చెప్తారు? మన ధర్మాన్ని, దేశం విషయం కానీ, ధర్మం విషయం కానీ, దైవం విషయంలో కానీ ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది? మన తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఈ బోనాలు అంటేనే పెద్ద పండగ. మన తెలంగాణ ప్రజలు అమ్మవారంటే చాలా ప్రత్యేకంగా చేస్తాం. మనకు అమ్మవారు ఎలాంటి అయినా చూసుకోవాల్సింది. ఇంకొకటి యువతనైనా సరే, ఎవరైనా సరే అమ్మవారికి మనం చేయడం వల్ల మనకు కొన్ని సమస్యలు, బాధలు అనేవి దూరం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరు నమ్మాలి, అందరు చేసుకుంటే బాగుంటుంది అమ్మవారి. ఈసారి ప్రభుత్వం జర పట్టించుకొని జర మంచిగా చేసింది. అక్కడ దొబ్బులాటలు అవి కూడా లేకుండా లాస్ట్ వీక్ అయినట్టు కాకుండా ఈసారి కొంచెం మంచిగా అయ్యింది. ఇయర్ వస్తుంటాం మనం. చిన్న ఉన్నప్పటి నుంచి మా ఫాదర్, మదర్ వాళ్ళతో అప్పటి నుంచి వస్తుంటాం మనం. ఇక భక్తితో ఎక్కేస్తాం, భక్తితో దిగేస్తాం అన్న, అట్లా ఏం అనిపించదు మాకు. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఏర్పాట్లు ఏం లేదు, జర ప్రభుత్వం మంచిగానే పట్టించుకుంది. జర ఏం లేదు, అంతా మంచిగానే ఉంది. హైదరాబాద్ అంటేనే బోనాల ప్రత్యేకత. అవును, ఈసారి కూడా ఇంత అంగరంగ వైభవంగా జరగడం ఎట్లా అనిపిస్తుంది? చాలా ఇక భక్తితో అందరు చేస్తారన్న, ఇక అంతా మంచిగానే ఉంది. అమ్మవారు అంటేనే సత్యంగల అమ్మవారు, ఏది కోరుకున్నా నెరవేరుతుందని ఉంది. అది అవుతుందమ్మా. ఎవరు మనసులో ఎవరు ఏమని అనుకున్నా అది నెరవేరుతుంది. వాళ్ళ భక్తితో ఏమనుకున్నా అది నెరవేరుతుంది. మళ్ళీ నెరవేరుతూనే మళ్ళీ ఈసారి మొక్కితే మళ్ళీ సారి వస్తారు. సత్యంగల తల్లి, ఎల్లమ్మ తల్లి ప్రతి సంవత్సరం వస్తుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, పైన ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తే ఇంకా చిన్నపిల్లలకు ఆడ కొద్దిగా అంటే స్టేజ్ వర్గంగా కొద్దిగా చిన్నపిల్లల్ని కొద్దిగా లిఫ్ట్ వర్గంగా ఏమైనా పెడితే బాగుంటుండే. చిన్నపిల్లల కాడికి పెద్దలు అంటే ఎలా ఎత్తుకేస్తారు, కానీ చిన్నపిల్లలు కొద్దిగా ఇబ్బంది పడుతుంది కొంచెం. మరి చిన్న పిల్లల్ని ఎత్తుకొని నడవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదే అట్లా ఏమనిపిస్తుంది అన్న. పోయినసారి ఇలానే ఉంది, ఈసారి ఇలానే ఉంది. ఈసారి అయితే కొద్దిగా రష్ తక్కువ ఉంది. పోయినసారి ఇంకా రష్ ఉండే. పోయినసారి ఇంకా ఫుల్ రష్ ఉండే. ఈసారి కొద్దిగా రష్ బాగా తక్కువ అయిపోయింది. ఓకే.